ఓం నమో నారసింహాయ. క్షేత్ర మహత్యం తెలిపిన చందనోత్సవ రహస్యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. బాల ప్రహ్లాదుని బ్రోచేందుకు ఇలదిగి వచ్చి వరాహ నరసింహుడుగా వెలిసాడు శ్రీహరి. ప్రహ్లాదుని కాలమంతా ఎంతో వైభవంగా విరాజిల్లిన సింహాచలం తర్వాత ఆలనా పాలనా కరువై దేవాలయం శిథిలమైంది. స్వామిపై పుట్టలు పెరిగాయి. కృతయుగం పూర్తయి త్రేతాయుగం వచ్చింది. షట్ చక్రవర్తుల్లో ఒకరైన పురూరవ చక్రవర్తి తన ప్రేయసి ఓరోసితో గగన విహారం చేస్తూ సింహగిరి ప్రాంతానికి రాగానే విమానం ఆగిపోయిందట. కారణం తెలియక రాజు కలత చెందగా అది వరాహ నరసింహుడు కొలువైయున్న సింహగిరి ప్రాంతమని, స్వామిని దర్శించమని ఓరోసి చెబుతుంది. పురూరవుడు ఎంత వెతికినా స్వామి జాడ కానరాక ప్రాయోపవేశానికి సిద్ధపడతాడు. ఆ రాత్రి స్వామి స్వప్నంలో సాక్షాత్కరించి తాను పుట్టలో ఉన్నానని, పుట్టని పాలతో కరిగించి దర్శనం చేసి తిరిగి పుట్టమట్టికి సమానమైన చందనంతో ఆచ్ఛాదించమని ఆనతిస్తాడు. పురూరవుడికి స్వామి సాక్షాత్కారం కలిగిన రోజు అక్షయ తృతీయ. అందుకే నేటికి ఆ ప్రకారమే చందనోత్సవం నిర్వహిస్తారు.